నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. అగ్రరాజ్యం అమెరికాకు ప్రధానమంత్రి మోదీ మరోసారి బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికా కనుసన్నల్లో నడిచే నాటో చీఫ్ ఇచ్చిన వార్నింగ్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏ దేశంతో ఎలా ఉండాలో, ఏ దేశంతో వ్యాపారం చేసుకోవాలో తమకు చెప్పాల్సిన అవసరం లేదని భారత్ ఘాటుగా స్పందించింది. రష్యాతో వ్యాపార వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని అంతకుముందు నాటో చీఫ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ ఈ విధంగా రియాక్ట్ అయింది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో అమెరికా హూంకరింపులను పట్టించుకొని భారత్ ఇప్పుడు నాటో విషయంలో కూడా అంతే స్ట్రాంగ్ గా వ్యవహరించడంతో మోదీ నిక్కచ్చితనం మరోసారి బయటపడింది. నాటో భుజాలపై తుపాకీపై భారత్ను కాల్చేందుకు అగ్రరాజ్యం అమెరికా వేసిన ఎత్తును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ధైర్యంగా చిత్తు చేశారు. రష్యాతో వ్యాపార వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలన్న హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. నీకు చేతనైంది చేసుకోపో అనే లెవెల్లో భారత్ కౌంటర్ ఇచ్చింది. భారత్ ధైర్యానికి అమెరికా అవ్వాక్కవగా రష్యా, చైనా, బ్రెజిల్ లాంటి బ్రిక్స్ దేశాలు అబ్బురపడ్డాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. 50 రోజుల్లోగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యాను హెచ్చరించారు. With weapons out of the US, not just air defense, also missiles, also ammunition paid for by the Europeans. And secondly, that President Trump said, basically, if Russia is not serious about peace talks, within 50 days, he will slam secondary sanctions on countries like India, China and Brazil. So my encouragement to these three countries particularly is, if you live now in Beijing or in Delhi, or you are the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir Putin. పనిలో పనిగా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పై కాల్పులు ఆపే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రష్యా మాట వినుకుంటే ఆ దేశంతో వ్యాపార వాణిజ్యాలు బంద్ చేసుకోవాలని నాటో సెక్రటరీ జనరల్ భారత్ ను కోరారు. మా మాట వినకుండా రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే 100% దిగుమతి సుంకాలు విధిస్తామని కూడా హెచ్చరించారు. నాటో సెక్రటరీ జనరల్ చేసిన హెచ్చరికలను భారత విదేశాంగ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తెచ్చింది. ఏ దేశంతో వ్యాపారం చేయాలి, ఎవరితో స్నేహంగా ఉండాలి అనేది నిర్ణయించుకునే అధికారం మనకుంటుంది. ఈ విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు పట్టించుకోవద్దు అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ శాఖకు తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయాన్ని నాటోకు తెలియజేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు. దీంతో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. Regarding NATO chief's articulation, we have seen reports on the subject and are closely following the developments. Let me reiterate, and I've said this in the past as well, securing energy needs of our people is understandably an overriding priority for us. In this endeavor, we are guided by what is there on offer in the markets, as also by the prevailing global circumstances. We would particularly caution against any double standards on the matter. భారతదేశానికి కావలసిన పెట్రోలు, గ్యాస్ లాంటి ఇంధన అవసరాలను తీర్చడం తమ బాధ్యతని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం తమ దేశ నిర్ణయమని చెప్పారు. ఇందులో ఇతరుల జోక్యం అవసరం లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అయినా నాటో దౌత్య సంబంధాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని కూడా విమర్శించారు.